హాయ్ అండి, నా పేరు డాక్టర్ జి అజయ్ కుమార్, సీనియర్ యూరాలజిస్ట్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్, పీడియాట్రిక్ యూరాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, సెంటినీ హాస్పిటల్స్, విజయవాడ. ఇవాళ మనం ఒక జనరల్ టాపిక్, అంటే మనకి యూరినరీ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి ఏ ఏజ్ లో అయినా సరే, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఏ ఏజ్ లో అయినా సరే, చిన్నపిల్లల్లో కానీ ఓల్డ్ ఏజ్ లో కానీ మనకి యూరినరీ ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్ అంటే ఐదర్ యూరాలజిస్ట్ కానీ, జనరల్ సర్జన్ కానీ, జనరల్ ఫిజిషియన్ కానీ ఫస్ట్ ఇనిషియల్ విజిట్ అవుతాం. సో అయిన తర్వాత ఏంటంటే మనకి రొటీన్ గా అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే యూరినరీ ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే మనకి యూరిన్ ఎక్కువగా వెళ్ళటం గానీ, మంట రావటం గానీ, అర్జెంట్ గా వెళ్ళటం గానీ, రాత్రి లెగటం గానీ, సో మనకేంటంటే సిమ్టమ్స్ అనేవి ఒకసారి డెవలప్ అయినప్పుడు సో మనం కంగారు పడాల్సిన అవసరం ఉండదు. సో యూజువల్లీ ఏంటంటే ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనం ఒక యూరాలజిస్ట్ ని కలిస్తే మనకి ఎగ్జాక్ట్ ప్రోటోకాల్ అంటే ట్రీట్మెంట్ ప్రోటోకాల్ మనకు వస్తుంది. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే మనం ఏమేం టెస్టులు చేస్తారు అనేది కూడా మనం భయపడాల్సిన అవసరం ఉండదు. సో సింపుల్ గా మనం అల్ట్రాసోనోగ్రఫీ చేయటం, యూరిన్ ఎగ్జామినేషన్ చేయటం, సిమ్టమ్స్ ని క్లియర్ గా కనుక్కొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ వాడుకుంటే మాక్సిమం డిసీజ్ సిమ్టమ్స్ తగ్గిపోతాయి. సో తగ్గినప్పుడు ఏంటంటే మనం నెక్స్ట్ చేసే టెస్ట్ లో ఏంటంటే యూరోఫ్లో అంటాం. సో యూరోఫ్లో అనేది ఏంటంటే మనకి హార్ట్ కంపేర్ చేసుకుంటే ఈసీజీ టైప్ అన్నమాట. సో దాంట్లో ఏంటంటే మనకి యూరినరీ వాయిడింగ్ ప్యాటర్న్ గానీ ఏదైనా చెప్తుంది. సో దాని తర్వాత కూడా తగ్గినప్పుడు, మెడిసిన్స్ తగ్గినప్పుడు నెక్స్ట్ స్టేజ్ మనం చేసేది యూరోడైనమిక్స్. యూరోడైనమిక్స్ కంపేరబుల్ టు లైక్ యాంజియోగ్రామ్ ఫర్ కార్డియాక్ అన్నమాట. సో ఈ టెస్ట్లన్నీ జరిగిన తర్వాత మనకి ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకుంటే మనకి బెటర్ మెడికేషన్ వాడుకుంటే బాగుంటుంది.